అడుగుతున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి నుంచి చేతులకు అప్పగించుకున్నాం ప్రభా. ఏ బిడ్డ ఏ అవసరతల నిమిత్తం వచ్చినారో ప్రభా, వాళ్ళ అవసరతలను తీర్చుకుని అడుగుతున్నాం ప్రభా. ఈ దేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాను. ఈ చిత్తమైన ప్రభా, ఈ దేశం అంతా ప్రభా రక్షణ పొందడానికి నీకు చూపడిన తండ్రి. ఈ దేశాన్ని ప్రభా నువ్వు ఆశీర్వదించుకుని అడుగుతున్నాం తండ్రి. ఈ శత్రు దేశాన్ని నువ్వు కాపాడని అడుగుతున్నాం తండ్రి. నీ వందలు ఆయా సంఘాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మా సంఘాన్ని కూడా నువ్వు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అనేక ఆత్మ నీలో ఫలింపబడలాగా నీకు సహాయం దయచేయమని, ఇంకా అనేక ఆత్మలు నడవబడాలని తండ్రి, ఇంకా అనేక సేవకులు ప్రభా ఎత్తబడాలని తండ్రి. ఈ మాటకు మేమందరం లోబడి నీకు సహాయం మాకు దయచేసి ప్రభా. ఇదివరకు దాకా మాతో ఉన్న దేవా నీకు వందనాలు ఎదుగు ప్రభా. అలాగే ప్రభా సాక్షాత్ చెప్పిన బిడ్డలను బట్టి నీకు ప్రార్థన ప్రభా తండ్రి. స్వరణ బట్టి ప్రభా నాకు తండ్రి నీకు వందనాలు. ఆ టెస్టులను కృప చూపండి తండ్రి. అయ్యా ప్రభా ఆ టెస్ట్ పాస్ అవుతాం నీ సహాయం దయచేయండి ప్రభా. మేమేమీ చేయలేము తండ్రి, కేవలం ప్రార్థించేవారన్న తండ్రి. రేపటి రోజున సంతోషంగా ఆ బిడ్డ ప్రభా టెస్ట్కి వెళ్తుండగా నీ కృపాని కావుగా దయచేయమని నీ సహాయం దయచేయండి. ఇంకా ఇద్దరు చెప్పిన బిడ్డలను బట్టి ప్రార్థన, వాళ్ళ బిడ్డలతో ఉన్నది నీకు సహాయం దయచేయండి. నువ్వు తోడుగా ఉన్నాను ప్రభా. ఇదిగో ప్రభా అయ్యా వాక్యాలు అడ్డుపడుతున్న చీకటి ఎందుకు ఆశక్తులను నజరేయుడైన యేసుని బంధించుకున్నాను. ప్రతి ఒక్కరి చేతులకు అప్పగించుకుంటున్నా. ప్రార్థన నీ ప్రభుత్వం దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాం ప్రభా తండ్రి. ఆమేన్. చేసిన కూర్చున్నట్లే ముఖ్యమైన సమయంలో వచ్చాం కాబట్టి మనం జాగ్రత్తగా పెట్టుకొని కొద్ది క్షణాలు వాక్యం విన్న తర్వాత మనకు ప్రభు వల్ల ఆలోచన ఉంటుంది కాబట్టి ఆలోచించి కొద్ది నిమిషాలు వాక్యం చెప్పగలని దైవసేవకులు దానిలే గారిని ఆహ్వానిస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దైవ సేవకులకు పరిశుద్ధులందరికీ ప్రభువైన యేసు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. అంతవరకు చక్కగా దేవుని ఆరాధించాం, మహిమపరిచాం. దేవునికి స్తోత్రం. కొంతసేపు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చెప్పుదాం. రెండు చేతులు తీసుకొచ్చిన వారు హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్య కాలంలో మనము చాలాసార్లు దైవజనుల ద్వారా దేవుడు ప్రేరేపించి మాట్లాడిస్తున్నటువంటి మాటలు విశ్వాసము గురించి ఎక్కువగా దేవుడు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. సో ఈ దినాన కూడా విశ్వాసము గురించి కొన్ని విషయాలు తెలియపరచాలని ఇష్టపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమందరం ఎవరమండి? విశ్వాసులమా? అంటే విశ్వాసులు అంటే దేవుని పిల్లలు కదా? ఎవరిని అంటారంటే విశ్వాసులని? క్రైస్తవులని అంటారా, దేవుని పిల్లలని అంటారా? క్రైస్తవులన్నా దేవుని పిల్లలే, దేవుని పిల్లలన్నా క్రైస్తవులే. దేవునికి స్తోత్రం. వీరిద్దరే విశ్వాసులు. విశ్వాసము కలిగినటువంటి వాడు, విశ్వాసము ఉన్నటువంటి వాడే దేవుని చూస్తాడన్నాడు. దేవునికి ఇష్టడుగా ఉండాలంటే కూడా విశ్వాసం కావాలన్నాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5-6 వచనాలు అనుకున్నారు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5-6 వచనాల్లో విశ్వాసమును బట్టి హనోకు మరణం చూడకుండానట్లు కొనుక్కోబడెను. అతడు కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతనికి కొనిపోయాను కనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఇప్పుడు చెబుతా, మనం ఎవరు? మనము విశ్వాసులమా కాదా? దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి అంటే విశ్వాసులుగా ఉండాలి. విశ్వాసులుగా ఉండకపోతే, విశ్వాసము లేకపోతే మనము దేవునికి ఇష్టమైనటువంటి పిల్లలుగా ఉండలేము. సో ఈ మాట మీరు దేవునికి దూరంగా ఉండాలని అనుకుంటున్నారన్నమాట. చాలా మంది నోరు తెరవట్లేదు. ఇంటి దగ్గర పెట్టేశారా? ఇప్పుడు చదువుదా, విశ్వాసము కలిగి దేవునికి
ఇష్టలై ఉందాం. దేవునికి స్తోత్రం. విశ్వాసము కలిగి మనం దేవునికి ఇష్టలై ఉండాలి. ఆ రీతిగా మనం సిద్ధపడాలి. ఈ విశ్వాసము మనల్ని బ్రతికిస్తున్నది. ఈ విశ్వాసము మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నది. ఈ విశ్వాసము ద్వారా మనము రక్షింపబడుతున్నాము. విశ్వాసము ద్వారా దేవుని రాజ్యములో ప్రవేశిస్తూ ఉన్నాం. విశ్వాసం లేకపోతే మనం ప్రవేశించలేము. అది మనం చాలా గుర్తుంచుకోవాలి. విశ్వాసము కలిగి ఉండాలి. మనం ఏదైనా దేవుని యొద్ద నుండి పొందుకోవాలంటే మనకు విశ్వాసము చాలా ప్రాముఖ్యం. కాబట్టి విశ్వాసము కలిగి ఉండాలి. ఆనోకు గురించి మనం ఒక మాట చదువుకున్నాం. ఆనోకు చనిపోయాడా? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాడు. చనిపోయి సమాధి చేయబడ్డాడు. తిరిగి పైకి విశ్వాసమును బట్టి ఆయన ఆరోహణమైపోయాడు. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టడుగా జీవించాడు. దేవునికి ఇష్టడుగా జీవించాడు కాబట్టి ఆయన పేరులో రాయబడ్డారు. విశ్వాసమును బట్టి దేవుడు అతన్ని తీసుకున్నాడు. ప్రాణంతోనే వెళ్ళిపోయాడు. ఆయనకు మరణము లేదు బైబిల్ ఆధారంగా. కాబట్టి పిల్లల విశ్వాసమును మనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. యేసునందు విశ్వాసము మనం ఉంచాలి. యేసునందు విశ్వాసము కలిగి ఉంటే ఆయన ఏ రాజ్యములో ఉన్నాడో, ఆయన ఎక్కడ ఉన్నాడో ఆయన దగ్గరికి మనం వెళతాం. దేవునికి స్తోత్రం. ఆయనతో పాటు మనం ఉండాలంటే మనం ఆయన విశ్వాసం ఉంచాలి. ఈ విశ్వాసమే మనల్ని రక్షిస్తున్నది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీకు రక్షింపబడదు. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయం ద్వారా విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితే రక్షింపబడతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసము లేకపోతే మనకు రక్షణ లేదు. విశ్వాసం లేకపోతే మన నోటితో మనం ఒప్పుకోలేము. నేను పాపినని మనం ఒప్పుకోలేము. ఎవరి దగ్గర ఒప్పుకుంటాం? ఎవరి మీద అయితే విశ్వాసం కలిగి ఉంటామో ఆయన దగ్గర మనం ఒప్పుకోవాలి. పాపముల కొరకు, పాపముల నుండి విడిపించడానికి కొరకు ఎవరైతే పుణ్యమైనటువంటి రక్తాన్ని చెల్లించాడో, పాప క్రయధనం కొరకు ఎవరైతే తన రక్తాన్ని చెల్లించారో, ఎవరైతే మన కొరకు, మన పాపముల నుండి, మన అపరాధముల నుండి మనల్ని విడిపించడానికి, మనల్ని ప్రత్యేకపరచడానికి ఎవరైతే ప్రాణం పెట్టి తిరిగి లేచారో ఆయన మీద విశ్వాసం ఉంచితేనే తప్ప మనము రక్షింపబడలేము. రోమలో ఉన్నటువంటి సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తున్నటువంటి మాట, హృదయమందు విశ్వసించాలి. ఏదో పైకి చూడ బాప్టిజం తీసుకున్నప్పుడు అడుగుతూ ఉంటారు, ఈ రోజు నుండి అన్ని మానేసావా, అన్ని మానేసావా? ఏమడుగుతారండి? బాప్టిజం ఎంతమంది బాప్టిజం తీసుకున్నారు? అందరు తీసండి. తీసుకున్న వాళ్ళు చెయ్యొద్దండి. అటైతే తెలుస్తుంది. 1 2 3 4 5 ఐదుగురు ఉన్నారు. యేసు ప్రభు 5 గాయాలు పొందాడు. 5 గాయాల్లో నుండి వచ్చినటువంటి రక్తము ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. ఆ రక్తంలో కడగబడితేనే పరలోక రాజ్యంలో ప్రవేశము ఉంటది. జీవ గ్రంథంలో పేరు రాసుకోవాలి అంటే ఆయన చిందించిన 5 పంచ గాయములు మనకందరికీ తెలుసు. 5 గాయాలలో నుండి వచ్చినటువంటి రక్తము ద్వారా పాపము కడగబడుతుంది. ఎప్పుడైతే పాపం కడగబడుతుందో అప్పుడే జీవ గ్రంథములో పేరు రాయబడుతుంది. జీవ గ్రంథములో పేరు ఎవరిది ఉంటుందో వారు పరలోక రాజ్యములో, పరిశుద్ధ పట్టణములో ప్రవేశించడానికి అర్హులవుతారు. దేవునికి స్తోత్రం. ఆలస్యం చేయకని నా ప్రియ సహోదరులారా, యేసయ్య ఎప్పుడు వస్తాడో తెలియదు. నీ నోటితో ఒప్పుకొని, ప్రభువా నేను పాపిని, నా పాపముల కొరకు నీవు మరణించావు, రక్తము కార్చావు, ఆ రక్తములో నా పాపములన్నింటినీ కూడా కడిగేస్తావని
నా నోటితో ఒప్పుకొనుచు నా హృదయం ద్వారా నిన్ను విశ్వసిస్తూ ఉన్నాను అని తీర్మానం తీసుకుంటే దేవుడు మీకు రక్షణ ఇస్తాడు, మీరు రక్షింపబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఒక ఆయనకు ఒక మంచి దేవునికి స్తోత్రం, ఒక మంచి బిజినెస్ మ్యాన్ ఉన్నాడంట. అంతేకాకుండా ఆయన మంచి బిలీవర్ అంట, పరిచర్యలో పాలుభాగస్తుడంట, పరిచర్య చేస్తూ బిజినెస్ చేసుకుంటున్నాడంట. ఆయనకు ఒక కూతురు ఉందంట, మంచి వయసుకు వచ్చిందంట కూతురు, గారాబాల కూతురు. బాప్తిసం తీసుకోమ్మా, ఇంకెప్పుడు తీసుకుంటావు, బాప్తిసం తీసుకో అంటే ఎంత చెప్పినా వినలేదంట. తీసుకుంటాను డాడీ, ఎంత తొందర వచ్చింది, తీసుకుంటాను డాడీ అందంట. ఆమె డైరీలో రాసుకుందంట, రేపటి దినాన బాప్తిసాలు కార్యక్రమాలు ఉన్నాయి, రేపటి దినాన ఆమె యవనస్తురాలు బాప్తిసానికి తీసుకోవడానికి ఒప్పుకుందంట, డైరీలో రాసి పెట్టుకుందంట. అయితే ఈరోజు చివరిసారిగా నా ఫ్రెండ్స్తో కలిసి నేను వెళ్ళేస్తాను అని చెప్పి వెళ్ళిందంట. తిరిగి వచ్చేటటువంటి సమయంలో అనుకోకుండా భయంకరమైనటువంటి ఒక లారీ యాక్సిడెంట్లో ఆమె అక్కడికక్కడే అవుట్ అయిపోయిందంట. అప్పుడు ఆయన అంటున్నట్ట, అమ్మా నీవు చనిపోయినందుకు నాకు బాధ లేదు, నీవు చనిపోయినందుకు నాకు దుఃఖం లేదు, కానీ నీవు బాప్తిస్మము తీసుకుంటా అని ఆలస్యం చేశావు, అందుకొరకు నేను బాధపడుతున్నానమ్మా, మళ్ళీ నేను చూడలేనమ్మా అని బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాడంట. ఆ మాటలు విన్నటువంటి వారు ఆ తర్వాత ఆయన అడిగారంటే, ఏంటి మీరు అలా మాట్లాడారంటే, ఎస్, నా యేసు ప్రభు రక్తంలో కడగబడితే నా కూతురు నేను కలిసి పరలోక పట్టణంలో ఉండేవారు. హల్లెలూయా. సో యేసయ్య ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షింపబడడానికి మనము ప్రయత్నము చేయాలి. దేవునికి స్తోత్రం. మీరు రక్షణ పొందాలి అంటే విశ్వాసం కలిగి ఉండాలి. రక్షింపబడినటువంటి వారు కూడా రక్షణను కాపాడుకోవాలంటే విశ్వాసం అనేటటువంటి మార్గంలోనే నడవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మీకు బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఏమేమి అడిగారు? దైవ సేవకులు మీకు బాప్తిస్మం ఇచ్చారు కదండి, అప్పుడు ఏమడిగారు? కళ్ళు, సిగరెట్ అన్నీ మానేస్తారా అడిగారా లేదా? అడిగినట్టు ఇంకా అర్థమవట్లేదమ్మా భాష. ఏమండి, బొమ్మ పూజలు అట్లాంటివి ఇంకేం చేయము, ఒప్పుకున్నారా? నీళ్లు సాక్ష్యం ఇస్తాయంట, రక్తము సాక్ష్యం ఇస్తుందంట. జాగ్రత్తగా ఉండాలి. మనం ఆ రక్షణను కాపాడుకోవాలి. విశ్వాసములో నుండి తొలగిపోకూడదు. విశ్వాసాన్ని మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ విశ్వాస యాత్రలో ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే మనము రక్షణ మార్గంలో ఉంటాం, మనకు రక్షణ అనేది ఉంటది. కాబట్టి విశ్వాసము కలిగి ఉంటే మనం రక్షింపబడతాం. సిలువలో రెండవ ఇద్దరు దొంగలు వేశారు యేసుప్రభుతో పాటు. ఒక ఆయన అన్నాడు, అయ్యా మాకైతే ఇది తగిన శిక్షనే, కానీ మీరు ఏం నేరం చేయలేదు. అయ్యా మీరు మీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను అప్పటికప్పుడు. చాలా మంది అంటారు, ఏ దొంగ బాప్తీసం తీసుకున్నాడా, యేసు ప్రభుతోటి పరదేశంలోకి వెళ్ళిపోలేదా అంటారు. ఆయనకు అవకాశం ఉంటే తీసుకునేవాడు. లాస్ట్ స్టేజ్లో ఈ మాట చెప్పగానే ఆయన చనిపోయాడు, యేసు ప్రభుతో పాటు వెళ్ళిపోయాడు పరదేశంలోనికి. దేవునికి స్తోత్రం. అలా ఈయన క్వశ్చన్ లేదండి, అవకాశం ఉన్నదా తీసుకోవాలి. ఆయనకు అవకాశం లేదు. విశ్వసించాడు హృదయంలో, నీవే దేవుని కుమారుడు అని నేను విశ్వసిస్తూ ఉన్నాను అనేసరికి యేసు ప్రభు అన్నాడు, అప్పటి వరకు ఎక్కడ ఉంటావు నా కుమారుడా, నేనే నీవు నాతో కూడా పరదేశంలో. దేవునికి స్తోత్రం. విశ్రాంతిలో ఉన్నాడు ఆయన. సో విశ్వాసం కలిగి ఉంటే మనం కూడా, మనకంటే ముందు వెళ్ళినటువంటి వారు కూడా పరదేశంలో ఉన్నారు, వారిని కలుసుకుంటాం. అబ్రాహాము ఎలా ఉంటాడు మనం చూస్తాం అక్కడ.
ఆయన అడగచ్చు వెళ్ళిన తర్వాత, ఇస్సాకును బలి అర్పించమనగానే నీకు మనసు ఎట్లా వచ్చింది ఆయనను బలి అర్పించడానికి అడగచ్చు. ఆయన చెప్తాడు, ఆయన ఇచ్చిళ్ళు, ఆయన ఇవ్వమన్నమాట. దేవునికి స్తోత్రం. ఈ వయసులో నా కుమారుని ఇచ్చాడు, మళ్ళీ ఆయన ఇవ్వండి, ఆయనే ఇచ్చాడు కాబట్టి ఆయనకి ఇస్తే నాకు ఇంకా అంతకంటే 1000 రెట్లు దేవుడు ఇచ్చేవాడు. ఆ మాట చెప్తాడు. వెళ్ళిన తర్వాత అడగండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసునందు విశ్వాసం ఉంచాలి, అప్పుడే మనం రక్షింపబడతాం. రెండవదిగా, యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. రోమీయులకు రాసిన పత్రిక 5:1 అంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉంటున్నాము. దేవునికి స్తోత్రం. ఒక్కదానికి 2 మనకి ఏమంటారండి? ఒక్క గోలి కొడతా 2 పిట్టలు, ఒక్క దెబ్బకి 2 పెట్టలు అన్నట్టుగా విశ్వాసము, యేసునందు విశ్వాసం ఉంచితే నీతిమంతుడిగా తీర్చబడతావు. రెండవదిగా, దేవునితో సమాధానము కలిగి ఉంటాం. దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని పోగొట్టుకున్నా. ఎప్పుడైతే పాపము విస్తరించిపోయిందో, దేవుని మాటను మీరేమో, అప్పుడే దేవునికి మనకు ఉన్నటువంటి సమాధానము దూరం అయిపోయింది. అదే మనకు సమాధానాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చాడు. అడ్డు గోడలను తొలగించి ఉభయులను ఏకము చేశానని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో వ్రాస్తూ ఉంటాడు. సంధి చేసి అని సమాధానపరిచాడు, మనకు సమాధానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎలా ఇస్తున్నాడంటే ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా. యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. విశ్వాసం అంటే ఏంటంటే అసలు విశ్వాసం విశ్వాసం అని చెబుతున్నారు. ఈ పాస్టర్లకు పని లేదు అనుకుంటున్నారా? విశ్వాసం అంటే ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో మేము ఉండాలి అంటేనే విశ్వాసం. చేతిలో పెన్ను లేకపోయినా పెన్ను ఉంది అని నమ్మడం విశ్వాసం. అందాక సోదరుడు నాయన గారు సాక్ష్యం చెప్పారు, వాళ్ళ అబ్బాయికి చెవుడు అని. దేవుడు తొలగిస్తాడు అన్నటువంటి విశ్వాసం ఆయన కలిగి ఉంటే తప్పకుండా ఆయనకు చెవులు వినబడతాయి. చెప్పండి దేవుని హల్లెలూయా, హల్లెలూయా. అది విశ్వాసం. నోవహు కాలంలో అందరూ కూడా తమకు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నారంట. ఒకరికొకరు పెళ్లిళ్ళు చేసుకుంటూ తినచ్చు, తాగచ్చు, పెళ్ళాడచ్చు అని ఉంది, రాయబడి ఉంది. వారికి ఇష్టం వచ్చినట్టుగా వారు తిరుగుతూ ఉన్నారు. సృష్టికర్తను మర్చిపోయారు, దేవుని ఆరాధించడం మర్చిపోయారు, దేవుని స్తుతించడం మర్చిపోయారు, దేవునికి ప్రార్థించడం మర్చిపోయారు, దేవుని వెంబడించడం మర్చిపోయారు. వారికి ఇష్టం వచ్చినట్టుగా వారు తిరుగుతూ ఉన్నారు. అప్పుడు నోవాహుతో దేవుడు చెప్పాడు, నోవా, ఈ ప్రజలు ఎంత చెప్పినా వినట్లేదు, నువ్వు పని చేయి, నీ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకోవాలి. ఆయన ఓడను సిద్ధం చేస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా అల్లరి చేసి ఉంటారు, ఆయన గేలు చేసి ఉంటారు. పిచ్చి లేచింది, 40 రోజులు 40 రాత్రులు వర్షం పడుతుందంటే వీడికి పిచ్చి కాకపోతే ఇంకేంటి, వీడికంటే దేవుడు కనిపించాడంట, ఒక పడవ చేసుకోమన్నాడంట. ఓడలు, ఆ ఓడలు వాడు, వాడి కుమారులు, వాడి కుమార్తెలు, వారు మాత్రం బ్రతుకుతారంట. మనమందరం ఏమంటారండి? హల్లెలూయా, అంతే కదా. ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నా, కానీ నోవాహు ఏం చేశాడంటే విశ్వాసముతో దేవుడు చెప్పింది చేస్తాడు. నమ్మాడు, విశ్వాసం వచ్చాడు,
దేవుని మాట మీద విశ్వాసం ఉంచి పడవం చేసుకున్నాడు. అందరేమన్నాను, అరే మీరేమన్నారు అంటే వాళ్ళు అనే మాట నన్ను చెవులో వినపడుతుందని చేసుకున్నాడు. దేవునికి ఇస్తుంది పడవ చేసుకున్నాడు. కుమారుల సహాయంతో, కోడల సహాయంతో పడవ చేసుకున్నాడు. నేను ఎప్పుడో 2000 పీరియడ్లో 95-2000 ఆ పీరియడ్లో నేను కథ చదివాను సండే స్కూల్ పిల్లలది. నోవాహు కథకు వచ్చేసరికి నోవాహు పడవ తయారు చేస్తుంటే ఈ అడవి జంతువులు కూడా, ఏనుగులు కూడా కొన్ని కర్రలు తీసుకొచ్చి ఇచ్చినట్టుగా ఆ కథలో రాశారు. మరి అవి ఎంతవరకు ఇచ్చారో ఈయన తెలియలేదు, కానీ వారు మాత్రం తయారు చేసుకున్నారు. ఓడ కంప్లీట్ అయిపోయింది. ఓడలోనికి ప్రతి జంతువు వెళ్ళింది. ఓడలోనికి నోవాహు వెళ్ళాడు, నోవాహు కొడుకులు వెళ్ళాడు, నోవాహు కోడలు మాత్రం వెళ్ళారా? వెళ్ళలేదా? మీరు వినలేదు? ఎప్పుడు వినలేదా? నోవాహు కోడలు కూడా వెళ్ళారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు విన్నారు కదా, మళ్ళీ ఒకసారి దైవసేవకులు ఎవరైనా వచ్చి చెప్తే టక్కని చెప్పేసేయండి. హల్లెలూయా. అందరూ వెళ్ళారు. గేట్ వేయబడింది. గేట్ వేసారు కూడా దేవుడే గేట్ వేశాడు, మనుషులకు మాత్రం తెలియదు. గేట్ వేసేసాడు. వర్షం ప్రారంభమైంది. ఎలా ప్రారంభమైందంటే కొండపోత వర్షం అంటారు. ఇప్పుడేమో తిత్లీ తుఫాను, ఇంకే తుఫాను, వరదలు వస్తున్నాయండి, ఎన్ని అంటున్నారు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు వర్షం కురుస్తూ ఉంది. దినము రాత్రి, పగలు రాత్రి కురుస్తూ ఉన్నది. వర్షం పడుతూ ఉంది. నీరు పైకి వస్తూ ఉన్నది, పైకి వస్తుంది. జనాలు నిలబడడానికి, తలవాల్చుకోవడానికి స్థలము లేకుండా అయిపోతూ ఉన్నది. పరిస్థితి మించిపోయింది. అప్పుడు పడవ దగ్గరికి వచ్చేసి నోవా తలుపు తీయని కేకలు వేస్తున్నారు. ముందు చెప్తే ఎవరు వినలేదు. ఇప్పుడు తలుపు తీయమన్నాడు. అసలు అంత వర్షం పడుతుందని ఎవరైనా నమ్మాడా? ఎవరైనా విశ్వసించారు? అరే మనసు మార్చుకోరా, బొద్దిగా బ్రతకాడిరా, ఆ తాగుడు, వ్యభిచారం చేయడం, ఇంకా కొన్ని విషయాలు రాయబడ్డాయి. ఘోరమైన యెహోవా దృష్టికి ఘోరమైనటువంటి పనులు ఇవన్నీ మాడిగిందిరా. నోవాహు చెప్తాడు, విన్నాడు? ఎవ్వరు వినలేదు. ఇప్పుడేమో నోవాహు దగ్గరికి వచ్చి, పడవ దగ్గరికి వచ్చి పడవను పట్టుకొని కేకలేస్తున్నారు, అరుస్తూ ఉన్నారు. నోవా తలుపు తీ. విశ్వాసంతో పడవ చేసుకున్నాడు. ఒకవేళ ఆయన కూడా విశ్వాసంతో పడవ చేసుకోకపోతే దేవుడికి అట్లా చెప్తాడు, వర్షం లేదేం లేదు, అందరికి లేదు, నాకు ఒక్కడికి వచ్చిందా అనుకోలేదు. ఆయన దేవుని మాట మీద విశ్వాసం ఉంచాడు. నోవాహు అతని కుటుంబం అంతా కూడా రక్షింపబడ్డది. చప్పటి కొట్టి దేవుని మాట అందుకొరకే విశ్వాసమును బట్టి నీతిమంతుడైనటువంటి నోవాహు రక్షింపబడినంటాడు. కాబట్టి పిల్లలారా, విశ్వాసము ద్వారా రక్షింపబడతాం, విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం. విశ్వాసం ఉంచినటువంటి వాడు ఎప్పటికి కూడా సిగ్గుపడడు. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వాడు ఎప్పటికి కూడా సిగ్గుపడడంట. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడును ఎందుకు? ఆయన మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపడనీయడు. ఆయన విశ్వాసం ఉంచేవా ఆయన మంచి మార్గంలో నడిపించేటటువంటి వాడు. మంచోడు ఎప్పుడైనా తల తీసుకుంటాడా? తప్పు చేయనప్పుడు తల దించుకుంటామా? ఏమండి, ఏదైనా తప్పు చేస్తేనే తల దించుకుంటారు. ఏరా నువ్వు ఈ పొరపాటు ఎందుకు చేసినావంటే తల దించుకుంటాడు, కానీ నేను తప్పు చేశానని చెబుతాడు. అదే తప్పు చేయని వాడైతే నేను ఎక్కడ చేశాను రుజువు ఇప్పించు అంటే
అంతేనా? విశ్వాసం ఉంచినటువంటి వాడు, మన యేసయ్యలో ఏ తప్పు లేదు. ఆయనను వెంబడించేవాడు కూడా ఆయన మాదిరిగానే ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఆ మాట చెప్పడానికి అపొస్తలుడైన పౌలు తప్ప ఇంకెవరైనా చెప్తారు లేదు నాకు తెలియదు. విశ్వాసము కలిగి మనం ముందుకు సాగాలి. మనల్ని సిగ్గుపడనీయడు. అప్రమాదలో ఉన్నావా? ఆయన ఎందుకు విశ్వాసం ఉంచావు? ఆయన నీకు మార్గాన్ని చూపిస్తాడు. ఆయన నీకు ఆలోచన ఇస్తాడు. ఆ అప్రబాధ నుండి నేను విడిపిస్తాడు. ఒకవేళ ఆ వ్యాధితో నీవున్నావా, భయంకరమైనటువంటి వ్యాధితో ఉన్నారా, యేసునందు విశ్వాసం నుంచి ప్రార్థించి ఆయన ఆ వ్యాధి నుండి నేను విడిపిస్తాడు. వ్యాధి నుండి తప్పిస్తాడు. సాతాను చేత శోధించబడుతున్నావా, యేసునందు విశ్వాసం ఉంచు. యేసయ్య నీకు విడుదలనిస్తాడు. నీ కుటుంబానికి విడుదలనిస్తాడు. దేవునికి స్తోత్రం. విశ్వాసం ఉంచినటువంటి వారిని ఆయన ఎప్పుడు కూడా సిగ్గుపడనీయడు. మన చుట్టూ కంచెగల తోటను ఆయన వేస్తాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ యోబుకు వచ్చింది శ్రమ, చాలా భయంకరంగా వచ్చింది. అయినా యోబు ఎక్కడ కూడా సిగ్గుపడలేదు. మునుపున్న దానికంటే రెండింతల ఆశీర్వాదం ఆయనకు వచ్చింది. కంచెలు వేస్తాడు, ప్రాణాన్ని తీయడానికి అవకాశం ఇవ్వలేదు. పోతే పోయిందిలే అనుకున్నాడు. నా దేవుడు మళ్ళీ నాకు ఇస్తాడు. నిరీక్షణ కలిగి ఉన్నాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆయనకు రెండింతల ఆశీర్వాదం వచ్చింది. ఆ రీతిగా దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు. సిగ్గుపడనీయడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. అప్పుడు కూడా సిగ్గుపడనీయడు. ఆయన చెప్పిన మార్గంలో నడిస్తే, ఆయన చూపిన మార్గంలో నడిస్తే, ఆయన విశ్వాసం ఉంచితే తప్పకుండా దేవుడు మనతో ఉంటాడు. ఫైనల్గా ఒక మాట జ్ఞాపకం చేసి నేను దైవ సమయాన్ని అప్పగిస్తాను. విశ్వాసం ఉంచినటువంటి వాడు ఎప్పుడు కూడా తప్పిపోయాడంట. కానీ విశ్వాసం ఉంచినటువంటి వాడు ఎప్పుడు కూడా తప్పిపోయాడంట. చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో. యోహాను సువార్త 6వ అధ్యాయం. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు కూడా దప్పికొనడు. ఆయన విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు కూడా దప్పికొనడు. అందుకే యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు గత వారంలో తమను జ్ఞాపకం చేశారు. బుధవారం రోజు అనుకుంటా అల్కుస్లో సమరయ స్త్రీ గురించి బోధిస్తున్నాం. వారిద్దరి మధ్యలో సంభాషణ జరిగినప్పుడు యేసు ప్రభు ఆమెను నీళ్ళు అడిగాడు. అప్పుడు ఆమె అంది, యూదులు సమరయులతో సాంగత్యము చేయరు అని అంది. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు ఇచ్చేటటువంటి నీళ్లు త్రాగితే మళ్ళీ దాహం వేస్తుందేమో, కానీ నేను ఇచ్చేటటువంటి నీళ్లు త్రాగిన వాడు మరెప్పుడు కూడా దప్పికొనడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఇచ్చేటటువంటి నీళ్లు మనకు కావాలి. ఆ జీవ జలములు మనకు ప్రతిరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి మనం జీవిస్తే. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. మనం విశ్వాసులమని పిలువడుచున్నాం, కానీ ఆ విశ్వాస మార్గంలో మనం ఉన్నామో లేదో ఒకసారి మనల్ని మనము పరీక్ష చేసుకుందాం. విశ్వాసము కలిగినటువంటి వాడు ఎప్పుడు కూడా సిగ్గునందాడు. అదే దేవుని మాటను మీరి వెళితే సిగ్గుపడతాడు. మీకు నా మాట జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాట. ఆదాముతో దేవుడు ప్రతిరోజు కలిసి మాట్లాడుకునేవారు ఎదురెదురుగా. ఒక రోజున దేవుడు వచ్చాడు. ఆదాము ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడండి ఆదాము? చెట్టు చాటున. ఎందుకు సిగ్గుపడ్డాడా లేదా? తప్పు చేశాడు కాబట్టి వద్దన్నది తిన్నాడు, కాబట్టి చేయొద్దన్నది చేశాడు. కాబట్టి ఇప్పుడు చాలా మంది మన సోదరుడు సత్వంలో వెళ్ళాడు.
వాడు నా దగ్గరికి వచ్చి తీర్థం చేయట్లేదు. మన సంఘానికి వస్తుండే ఖరాబాకి బాగా తాగేసి వచ్చాడు, అటు దూరం నుండి ఇలా పెడుతున్నాడు. సిగ్గుపడేటట్టు చేస్తాడు సాగుతాడు. అదే నీకు రైట్ పర్సన్ అయితే, ఏ అలవాటు లేకుండా నిజంగా విశ్వాసివి అని నువ్వు నిలబడితే ఎంతమంది పాస్టర్లు ఉన్నా వారి దగ్గరికి వెళ్ళి వందనాలండి అయ్యారని చెప్పగలుగుతావు. దేవునికి స్తోత్రం. కాబట్టి విశ్వాసం కలిగి ముందుకు సాగుదాం, రక్షింపబడదాం, నీతిమంతులుగా జీవిద్దాం, సమాధానం దేవునితో కలిగి ఉందాం, దప్పికొనకుండా జీవిద్దాం, సిగ్గుపడకుండా ఉందాం. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక.